హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ ద్వారానే మనకి ఇకపై ఏ విధమైనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలైనా సరే భర్తీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల మీదుగా స్వయంగా ప్రారంభించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేసి. ఈ అప్లై చేసుకోవడానికి ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ప్రజెంట్ ఒక లింక్ అయితే యాక్టివేట్ అయింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ప్రజెంట్ మీరు మీ యొక్క పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా యాక్టివేట్ అయింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది. దీనికి సంబంధించినటువంటి లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇదంతా కూడా మీ యొక్క మొబైల్లో కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. అది ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అనేది నేను చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని ఎవరైతే అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మొత్తం పూర్తి స్థాయి వివరాలు అయితే మీకు చెప్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదంతా కూడా మీరు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఓపెన్ అయిపోయాక మీకు రైట్ సైడ్ పైన 3 డాట్స్ ఉంటాయి. డెస్క్టాప్ మోడ్లోకి దీన్ని కన్వర్ట్ చేసుకోండి. ఆ విధంగా కన్వర్ట్ చేసుకున్నాక మీకు క్రిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు హ్యాండ్ సింబల్ కూడా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది మరో పేజీలోకి రీడైరెక్ట్ అయితే అవుతుంది. రీడైరెక్ట్ అయ్యాక మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది 12 డిజిట్లు ఉంటుంది. దాన్ని ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్తో ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ అయ్యి ఉందో, ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ అయితే రిసీవ్ చేసుకొని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఓటీపీ జనరేషన్ సక్సెస్ఫుల్ అని నాకు ఇక్కడ చూపించడం జరిగింది. ఓటీపీ కూడా రావడం జరిగింది. ఆ ఓటీపీని నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూడొచ్చు నా యొక్క ఓటీపీ నెంబర్ అనేది నేను ఎంటర్ చేయడం జరిగింది. ఆ ఓటీపీ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇది చెప్పే ముందు మీ అందరికీ కూడా ఒకటి చెప్పాల్సి ఉంటుంది. అదేంటంటే మీ ఓటీపీ అనేది ఏ మొబైల్ నెంబర్కి రిసీవ్ అయ్యింది అనేది ఇక్కడ చెప్పడానికి ఇక్కడ క్లిక్ హెయిర్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్ అనేది ఏ మొబైల్ నెంబర్తో లింక్ అయ్యింది అనేది చూపిస్తుంది. దానికి మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళినట్లుగా మీరు గమనించవచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఆధార్ నెంబర్తో మొబైల్ నెంబర్ అనేది లింక్ కానట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని బ్యాంకుల్లో ఈ సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఆధార్ నెంబర్తో లింక్ చేసుకున్నాక దీన్ని అప్లై చేసుకోండి. మనకి ఖచ్చితంగా ఈ విధంగా లింక్ చేస్తేనే మీరు దీనికి కాకపోతే అప్లై చేయడానికైతే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను వ్యాలిడేట్ ఓటీపీ అనే దాన్ని ఎంటర్ చేస్తున్నాను. చూసారా, చెక్ ద డెక్లరేషన్ అని ఉంది. కాబట్టి డెక్లరేషన్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేట్ ఓటీపీ మీద నేను ప్రజెంట్ క్లిక్ చేశాను. నాకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఈ పేజీలో నాకు నా యొక్క డీటెయిల్స్, దాంతో పాటుగా నా అడ్రస్ మరియు ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ ట్యాప్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద ఓకే చేయండి. ఓకే చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీకు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఆ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క ఆధార్లో ఏవైతే డీటెయిల్స్ అయితే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్,
మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, దాంతో పాటుగా మీ రిలీజియన్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్యాస్ట్ ఏంటి, దాని యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాంతో పాటుగా మెరిటల్ స్టేటస్, ప్లేస్ ఆఫ్ బర్త్, బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్, బర్త్ మండల్, బర్త్ విలేజ్, ఎక్స్ సర్వీస్ ఏమైనా కాదా అవునా, దాంతో పాటుగా మీ యొక్క మదర్ టంగ్ అనేది ఏంటి, మీకు ఏ ఏ భాషలు వచ్చు, మీ యొక్క హైట్ ఎంత, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ యొక్క 10th క్లాస్లో ఏవైతే ఉంటాయో వాటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో మీరు డిఫరెంట్ ఏబుల్డా కాదా అంటే మీరు అంగవైకల్యాన్ని కలిగి ఉన్నారా లేదా అనేసి ఎంటర్ చేయాలి. ఉంటే ఎస్, లేకపోతే లేదనేది ఎంటర్ చేసి ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసి సేవ్ చేశాక నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేసి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ ఏదైతే కంప్లీట్ చేశారో వాటన్నిటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత మీరు మీ ఏ బోర్డు నుండి మీరు ఈ 10th క్లాస్ని కంప్లీట్ చేశారో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ స్కూల్లో చదివారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆ కాలేజు లేదా ఆ స్కూల్ యొక్క లొకేషన్ ఎంటర్ చేసి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అంటే ఎంత శాతం మార్కులు వచ్చాయి, దాంతోపాటుగా మీరు ఏ సంవత్సరం, ఏ నెలలో, ఏ తేదీన పాస్ అయ్యారు అంటూ ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సర్టిఫికెట్ మీద మీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చివరిగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ విధంగా 10th క్లాస్ అయిపోయాక ఇక్కడ మనకి యాడ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ కనిపించింది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీకు ఇంకో డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. అంటే మీరు 10th క్లాస్ తర్వాత మీరు ఐటీఐ చేశారా లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా అనేది అడుగుతుంది. ఆ ఇంటర్మీడియట్ చేస్తే ఇంటర్మీడియట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ డీటెయిల్స్, మార్క్ డీటెయిల్స్, ఎక్కడ చదువుకున్నారు, ఏ కాలేజీలో చదువుకున్నారు అనేది ఎంటర్ చేసి దాని యొక్క సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు డిగ్రీ చేస్తే డిగ్రీ, తర్వాత పీజీ చేస్తే పీజీ, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఏ ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుందంటే 10th క్లాస్, డిప్లొమో, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి, టీటీసీ, వీటితో పాటుగా మీరు ఇంకా ఏవైనా కోర్స్ చేస్తుంటే అదర్స్ అనేది క్లిక్ చేయొచ్చు. వీటన్నిటినీ కూడా కంప్లీట్ చేశాక మీరు అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. అయితే అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చే ముందు ఇవన్నీ కూడా సేవ్ చేసుకోండి. ప్రతి దగ్గర కూడా సేవ్ చేసుకొని అడ్రస్ డీటెయిల్స్ ఓకే చేయండి. అడ్రస్ డీటెయిల్స్ అనేది మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. అంటే మీ యొక్క ఫ్లాట్ నెంబర్, రోడ్ లేదా స్ట్రీట్ నెంబర్, అదేవిధంగా ఏరియా లేదా లొకాలిటీ, మీ యొక్క స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, మండలం ఏంటి, విలేజ్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి అన్నీ కూడా ఎంటర్ చేయాలి. అవన్నీ కూడా పర్మనెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీ యొక్క పర్మనెంట్ డీటెయిల్స్ కూడా మరియు కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ ఇఫ్ కమ్యూనికేషన్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, అంటే రెండు కూడా ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసినట్లయితే మాన్యువల్గా మీరు ముందుగా ఏదైతే ఎంటర్ చేశారో అదంతా కూడా ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎంటర్ చేశాక లాస్ట్లో మీరు చేయాల్సింది ఏంటంటే సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సేవ్ చేశాక మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాలి. ఈ ప్రిఫరెన్సెస్ అనేవి మీకు ఏ ఉద్యోగాలకు సంబంధించి ఇంట్రెస్ట్ ఉందనేది ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ అనే ఆప్షన్ తీసుకొని మీకు ఇక్కడ చూడండి సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్లేటర్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్, డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా, ఫిల్మ్, ఆడియో విజువల్, సూపర్వైజర్, మేనేజర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మాలీ, కమాటీ, కుక్, చౌకీదార్, సైకిల్ ఆర్డర్లీ, లిఫ్ట్ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, దఫేడర్, జామేదార్, రునియో, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్ మరియు క్యాషియర్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఒక్కొక్కటి కూడా 1 by 1 అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏ జిల్లాలో ఉద్యోగం చేయడానికి
అనుకుంటున్నారు అంటే మీ యొక్క సొంత జిల్లాలో ఎక్కువ మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కనుక మీ జిల్లాతో పాటుగా మిగతా జిల్లాలు కూడా మీరు ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని లాస్ట్కి సేవ్ చేసాక ఇక్కడ డిక్లరేషన్ బై క్యాండిడేట్ అనేది ఆప్షన్ ఉంటుంది. లాస్ట్గా దాన్ని ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ అనేది ఓకే చేయాలి. ఈ విధంగా యాక్సెప్ట్ చేయడం వల్ల మీరు నా మీద ఎటువంటి క్రిమినల్ కేసులు అనేవి లేవు. దాంతోపాటుగా ఇప్పటి వరకు నేను ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా 100కి 100% అనేది రైటు. ఎటువంటి తప్పులు కూడా డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. ఇన్ కేస్ ఏవైనా డీటెయిల్స్ అనేవి తప్పులు ఇచ్చినట్లయితే నా మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని మీరు అంగీకరించినట్టు. సో ఈ విధంగా మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కంప్లీట్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో ఏవైనా వేకెన్సీస్ అనేది మనకి గవర్నమెంట్ అనేది భర్తీ చేసేటప్పుడు మీకు డైరెక్ట్గానే రిక్రూట్మెంట్లో మీకు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే అప్పుడు క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్లో మెరిట్ అన్ని చూసుకొని రాష్ట్ర పాయింట్స్ రిజర్వేషన్ అన్ని చెక్ చేసుకొని మీకు ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ వెబ్సైట్లో అఫీషియల్గా మీరు ఎంటర్ చేయడం వల్ల గతంలో జరిగినట్టుగా ఎటువంటి అవకతలు జరగకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. కాబట్టి మనకి అభ్యర్థులందరికీ కూడా న్యాయం అయితే జరుగుతుంది. అయితే ఈ చర్యలు అనేవి ఎటువంటి సత్ఫలితాలు ఇస్తాయనేది మరికొద్ది రోజుల్లో చూడొచ్చు. అయితే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ అనేది మనకి డిసెంబర్ ఎండింగ్ నాటికే కంప్లీట్ చేసి జనవరి 1 నుంచి కూడా వీళ్ళకి ఉద్యోగాలు అయితే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి జీతాలు ఇచ్చాకే అధికారులకి శాలరీలు ఇవ్వాలనేది కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇంప్లిమెంటేషన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం చూడాలి. ఈ వీడియోని ఖచ్చితంగా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.